బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, ఇందులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సిబిఐ వాదించింది. పదవిలో ఉన్నంత కాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సిబిఐ వాదనను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. క్యాప్టివ్ మైనింగ్ పదాన్ని తొలగించి అక్రమాలకు దారులు తెరిచారని, ఇందులో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని సిబిఐ వాదించింది. పదవిలో ఉన్నంత కాలం ఆమె మరిది భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సిబిఐ వాదనను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం డిశ్చార్జ్ పిటిషన్ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.